దాని చేత నిర్వహింపబడు కార్యము. అట్టి జ్యోతి సాధకునికి సారథియగునప్పుడు సారథియగును నడపును. ఆ దివ్యజ్యోతి చిన్ని మానవ శరీరములో వెలుగును వెలిగించును. ఈ కార్యక్రమం అంతయు ఒక సూచనగా మాత్రమే తెలియను. కొన్ని సూచనలు, గుర్తులు, హింట్ ద్వారా ఇట్టి దివ్య పరిణామము మనకు ఎరుగబడును. ఇదియు మన మనస్సు ఎరుగజాలదు, మన జ్ఞానమే ఎరుగగలదు. దానినే వెలుగు అనియు, ఎరుక అనియు, జ్యోతి అనియు, యోగఫలము అనియు యోగులు వ్యవహరించెదరు. ఈ ఉన్నతిని మనస్సు గుర్తింపజాలదు గాన మనకు సామాన్యముగా తెలియదు, అర్థము కాదు. అది ఆ దివ్య జ్యోతి యొక్క దివ్యానుభూతిగా మాత్రమే అనుభూతికి అందును. కాన ఈ గురుతు, హింట్ అన్నది మనము గుర్తించే మార్గం ఏమిటి? కరెంటు వోల్టేజీ పెరిగినట్లు మనము గుర్తించేది ఎలాగున? కరెంటు బల్బు బాగా వెలుగుటను బట్టియే కదా. అటులనే ఈ దివ్యమగు చిహ్నమును గుర్తించవలయను. ఆ దివ్య చిహ్నము యొక్క నిర్వాహకతను బట్టియే అది మనలో కలిసి పనిచేయుచున్నట్లు గుర్తింపగలము. తొలుత అట్టి హింట్, గుర్తు మనలో అప్పుడప్పుడు పనిచేయను. మరల మనస్సుతో మనం దిగి మనోమయ కోశములో చేయుదు. మరల పై అంతస్తును అందుకొందుము, క్రిందికి దిగి వచ్చిదము. మొదట కొంతవరకు ఇటుల జరుగును. ఇలా ఎక్కి దిగుట వలననే మనస్సు క్రమముగా ఆ జ్యోతికి అలవాటు పడును, జ్యోతిని గ్రహింపగలుగును. అయినను మనస్సునకు ఆ జ్యోతి ఒక కాంతిగానో ఒక మెరుపుగానో మాత్రమే తెలియను. ఆ జ్యోతిని అర్థము చేసుకొనవలయునని, దానిని గూర్చి వ్యాఖ్యానించవలయునని ప్రయత్నము చేయును. కానీ అర్థము చేసుకొనున్నట్టిది మన తెలివియే. వ్యాఖ్యానించున్నది మన భాష. వాక్యము, వాక్కు, అర్థము రెండును మనస్సునకు పరిమితములైనవి. కానీ ఆ జ్యోతియు, దాని అనుభూతియు అవాంగ్మానస గోచరము. సాధకుడు ప్రార్థనలో ఆ దివ్య జ్యోతిని దర్శించును, అనుభూతిలో ఉండిపోవును. అట్టి అనుభూతి నుండి సాధకుడు ఆ ప్రార్థనలో ఆ దివ్యజ్యోతిని దర్శించును, అనుభూతిలో నుండిపోవును. అట్టి అనుభూతి నుండి దిగివచ్చి మరల తన మనస్సులో ప్రవేశించును. అప్పుడు ఆ దివ్యజ్యోతి యొక్క అనుభూతి ఉండదు, ఏదో కాంతిని చూచినానో అన్న భావమే ఉండును. ఆ భావము ఆ జ్యోతిని సరిగా వివరింపజాలనిదిగా ఉండును. దాని అంత ఎత్తు ఉండదు. సంపూర్ణముగా ఆ అనుభూతిని భావించలేము, భావించున్నది చెప్పలేము, చెప్పింది అర్థము చేసుకొనలేము. కొంత మాత్రము గ్రహింపగలము. విద్యుత్తు యొక్క ప్రసారమునకు విద్యుత్తు ఎంత అవసరమో, మనలో జ్ఞాన ప్రసారమునకు ప్రాణశక్తియు అంత అవసరం. విద్యుత్తు ఉన్నట్లుగా దాని నిర్వాహకత వలన తెలియను. అటులనే ప్రాణశక్తి ఉన్నట్లు మనము ప్రాణచలనము వలననే గుర్తింపగలము. శక్తిని మనము గుర్తించే వనరు లేదు. కానీ సాధన వలన, ప్రార్థన వలన
మన బుద్ధి యొక్క అంతస్తులో శక్తిని గుర్తింపగలము. అలా సరాసరి గుర్తించుట అనుభూతికి తెచ్చుకుంటేనే శక్తి గురుతు, చిహ్నము అని ఎలక్ట్రిక్ హింట్ అని శ్రీ మాస్టర్ గారు సెలవిచ్చిరి. ఇట్టి గుర్తింపు అందరిలో ఏకముగా అనుభూతిగా ఆ దివ్యశక్తి ప్రసారము సాధకులందరిలో జరుగును. కరెంటు స్విచ్ ఆన్ చేయగానే అన్ని బల్బులు వెలిగినట్లు ఈ దివ్యానుభూతి అందరూ ఒకసారిగా ప్రకాశించుట దివ్యానుభూతి అందరిలో ఒకసారిగా ప్రకాశించుట అన్నది ఒక ప్రత్యేకానుభూతి. అది ఏ మాస్టర్ హింట్, గురుతు, చిహ్నము. Either workout up to the higher mental plane, the lower buddhic plane, man works out his own plan and construing his own logic, his own ideas, customs, beliefs, scriptures, practices, and his own definition of terms of God and religion will execute his plan. He will have guidance of scriptures, etc. When the individual plan is stopped, and when the higher Buddhic plane is experienced, there will be a plan of planetary principles to him, and this plan is worked out by intelligences of vital plane. These intelligences are solar and planetary by nature. They work out the changes in the human constitution through the instrumentality of the vital layers that worked. They exist in all degrees of intelligence, and technically termed the ethers of prana by Master C.V.B. These ethers work out as channels starting from the river of plenty of prana and irrigates the various fields of consciousness into the cogent and the various fields of consciousness into the cogent field and archetypal plan, which once again repeats in that particular constitution. A peaceful and perfect communion exists between the plenty of prana and the channels of individual prana that are constantly formed and maintained along the new nerves, blood vessels, and components of skeleton of man are only like the lines of the iron dust around the magnet. Every line has an invisible line of force keeping the dust in a line. Similarly, every line of ether rearranges the chakras and kundalini for
constitution and it finally